తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. సో నేను 8th క్లాస్ ఫుల్ పీడిఎఫ్ ప్రింట్అవుట్ ఆప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. టోటల్గా 399 పేజెస్ ఉంటుంది. సో మీరు ఫోల్డర్ ఓపెన్ చేయగానే మీకు ప్రింట్ 8th క్లాస్ ఫుల్ పీడిఎఫ్ అని కనబడుతుంది. బ్రాకెట్లో 399 పేజెస్ అని ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్ ఇంటర్నల్ మెమొరీలో డౌన్లోడ్స్లో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. బయటికి తీసుకెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఈ లెసన్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. 9th క్లాస్ 14th లెసన్ సామాజిక నిరసనోద్యమాలు. ఫ్రెంచ్ విప్లవం కాలం 1789 నుండి 94 మధ్యకాలం ఫ్రెంచ్ విప్లవ కాలం. పారిశ్రామికీకరణ తొలి దశాబ్దాలు. ఫ్రెంచ్ విప్లవం ముందుకు తెచ్చిన కొత్త రాజకీయ భావాల వ్యాప్తి దాదాపు ఒకేసారి జరిగాయి. 1790 స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం జరిగిన ఉద్యమాలు ఉమ్మడి ప్రజా కార్యాచరణకి దారులు చూపాయి. ఇవి 1790లలో ఫ్రెంచి పార్లమెంటరీ శాసనసభల వంటి ప్రజాస్వామిక సంస్థల్ని ఏర్పాటు చేశాయి. ఇలాంటి ప్రజాస్వామిక సంస్థలు నిత్యావసర ధరల్ని నియంత్రించి యుద్ధం వల్ల ప్రజలు తీవ్ర కష్టాల పాలు కాకుండా చేశాయి. శ్రామికులు ఫ్రెంచ్ విప్లవం, సామ్యవాదం భావనలతో స్ఫూర్తి పొందారు. మహిళలు సమాజంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో సమాన పాత్రని కోరసాగారు. మహిళలు తమ హక్కుల సాధనకై తరచూ సోషలిజం, ప్రజాస్వామిక జాతీయతావాదం వంటి సామాజిక ఉద్యమాలతో చేతులు కలిపారు. సో ఇది లండన్లోని పేద ప్రజలు ఉండే వీధి. సో ఈ పేద ప్రజలు ఉండే వీధిని బొమ్మగా వేసినది ఫ్రెంచి కళాకారుడు డోరే. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచి కళాకారుడు అయిన డోరే లండన్లోని పేద ప్రజలు ఉండే వీధిని చిత్రీకరించాడు. ఇంగ్లాండ్ తొలి కార్మిక ఉద్యమాలు. 1783 నుండి 1815 వరకు ఫ్రాన్స్తో ఇంగ్లాండ్ దీర్ఘకాలం పాటు యుద్ధంలో మునిగిన కాలం. ఈ యుద్ధం ఇంగ్లాండ్, యూరప్ల మధ్య వాణిజ్యానికి ఆటంకం కలిగించింది. కర్మాగారాల్ని మూసేశారు. నిరుద్యోగం పెరిగింది. సగటు వేతనాల స్థాయికి అందనంతగా రొట్టె, మాంసం వంటి వాటి ధరలు పెరిగిపోయాయి. 1795లో పార్లమెంట్ అనేక అంశాల్లో చట్టాలను చేసింది. వీటి వల్ల ఈ చట్టాల వల్ల రాజు, రాజ్యాంగం లేదా ప్రభుత్వంపై ద్వేషం, ధిక్కారాలకు ప్రజలు మాట్లాడే మాటలు రాతల ద్వారా రెచ్చగొట్టడం చట్ట విరుద్ధం అవుతుంది. 1795లో పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా. సో ఈ 1795 చట్టాల ద్వారానే బహిరంగ సమావేశం, 50కి మించిన సంఖ్యలో ప్రజలు అనుమతి లేకుండా బహిరంగ సమావేశం నిర్వహించడాన్ని నిషేధించింది. అయినా కూడా పాత అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. రాచరికం పార్లమెంటుకి ఉన్న ప్రత్యేక హక్కుల్ని పాత అవినీతిగా పేర్కొన్నారు. శ్రామిక ప్రజలకు ఓటు హక్కు. పార్లమెంట్ సభ్యులు, భూస్వాములు, ఉత్పత్తిదారులు, వృత్తి నిపుణులు శ్రామిక ప్రజలకు ఓటు హక్కు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. మొక్కజొన్న చట్టాలు. బ్రిటన్లో ధరలు ఒక మేర పెరిగే వరకు చవకగా దొరికే ఆహారాన్ని దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించే మొక్కజొన్న చట్టాలకి వీళ్ళు మద్దతు ఇచ్చారు. భూస్వాములు మద్దతిచ్చారు. 1790లలో మొదలైన రొట్టె లేదా ఆహార అల్లర్లు దేశం మొత్తం విస్తరించాయి. 1790లలో రొట్టె లేదా ఆహార అల్లర్లు మొదలయ్యాయి. రొట్టె ధర పేద ప్రజల జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. 1795 యుద్ధంలో అత్యంత గడ్డు సంవత్సరం. ఆహార అల్లర్లు తరచుగా జరిగాయి. ఈ అల్లర్లు 1840 వరకు కొనసాగాయి. ఆహార అల్లర్లు 1840 వరకు కొనసాగాయి. కంచె వేయడం వల్ల ప్రజలు కష్టాలకు గురయ్యారు. ఈ ప్రక్రియలో 1770లలో వందలాది చిన్న రైతుల భూమిల్ని శక్తివంతులైన భూస్వాముల పెద్ద కమతాలతో కలిపివేశారు. 1770లలో దీన్నే కంచె వేయడం అంటారు. నూలు పరిశ్రమల్లో యంత్రాల రాక వల్ల వేలాది చేనేత కార్మికులు ఉపాధిని కోల్పోయి పేదలుగా మారారు. యంత్రాల రాక వల్ల 1790 నేత కార్మికులు
చట్టం ద్వారా కనీస వేతనాల్ని కోరసాగారు. పార్లమెంట్ ఈ కోరికని తిరస్కరించింది. నేత కార్మికులు సమ్మెకు దిగగా వాళ్ళపై బలప్రయోగం చేసి చెల్లాచెదరు చేశారు. లాంకషైర్లో దాడి. సో లాంకషైర్, యార్క్షైర్ ఎక్కడ దాడి ఎందుకు జరిగిందనేది గుర్తుపెట్టుకోండి. లాంకషైర్లో దాడి అనేది నేత కార్మికులు తమ జీవన ఉపాధిని కోల్పోవడానికి కారణంగా భావించిన మరమగ్గాలపై లాంకషైర్లో దాడి చేసి నాశనం చేశారు. మరమగ్గాలని నాశనం చేశారు లాంకషైర్ దాడిలో. యార్క్షైర్లో దాడి. గొర్రెల బొచ్చును సంప్రదాయంగా చేత్తో కత్తిరించే వ్యక్తులు అందుకు ఉపయోగిస్తున్న యంత్ర పరికరాల్ని పాడు చేశారు. గొర్రెల బొచ్చుకు సంబంధించి ఉపయోగిస్తున్న యంత్ర పరికరాల్ని యార్క్షైర్లో దాడి చేసి పాడు చేశారు. గడ్డి నుండి గింజను వేరు చేసే నూర్పిడి యంత్రాల వల్ల తమకు పని లేకుండా పోతుందని భయపడ్డ వ్యవసాయ కూలీలు అల్లర్లకు దిగారు. ఆందోళనకారులు ఈ యంత్రాల్ని విరగ్గొట్టారు. వీళ్లలో 9 మందిని ఉరితీశారు. 450 మందిని నేరస్తులుగా ఆస్ట్రేలియాకి పంపించారు. 450 మందిని. లుద్దిజం. జనరల్ నెడ్ లుద్ జనాకర్షక నాయకుడు. నెడ్లుద్ నేతృత్వంలో మరొక రకమైన నిరసన వ్యక్తమైంది. ఈ ఉద్యమాన్నే లుద్దిజం అని అంటారు. 1811 నుండి 17 మధ్య లుద్దిజం కాలం. లుద్దిజం కేవలం యంత్రాలపై దాడి చేసే తిరోగమనవాదం కాదు. వీరు కనీస వేతనం, మహిళల, పిల్లల పనిభారం తగ్గించడం, యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, తమ కోరికల్ని చట్టబద్ధంగా తెలియజేయడానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కు వంటివి కోరుకున్నారు. కార్మికులే కాకుండా దుకాణదారులు, తమ కింద పనిచేసే వాళ్ళు ఉండే చేతివృత్తి కళాకారులు కూడా యంత్రాల అవసరం లేదని, ప్రజల జీవనోపాధులు కొల్లగొట్టడానికి వాటిని ప్రవేశపెడుతున్నారని భావించారు. ఇలాంటి నిరసనలకు సామాజిక మద్దతు ఎక్కువగా లభించేది. అనేక ప్రదేశాల్లో జనరల్ లుద్ పేరుతో తీవ్రవాద కార్యకర్తలు అప్పటికప్పుడు చర్యలకు పాల్పడేవారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రహస్య సంస్థలు ప్రణాళికాబద్ధంగా దాడులకు దిగేవి. చట్రాలను పగలగొడుతున్న లుత్తిస్టులు అన్న చిత్రం 1812లో వేసినది. ఈ చిత్రం అనేది సామ్యవాదం. లుద్దిజాన్ని ప్రభుత్వం, సైన్యం అణిచేస్తున్న సమయంలోనే కార్మికులకు కొత్త సామాజిక లక్ష్యాల్ని ఇచ్చే కొత్త సిద్ధాంతం అభివృద్ధి చెందింది. ఈ ఆలోచన విధానమే సామ్యవాదం. సామ్యవాదం ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల ఆధీనంలో ఉండాలి అనే సిద్ధాంతం సామ్యవాదం. సోషలిస్టు దృక్పథం ప్రకారం మనుషులు పరస్పర సహకారంతో జీవనం చేస్తున్నారు. ప్రజలు ఉత్పత్తి చేస్తున్న ప్రతిదీ ఒక రకంగా సామాజిక ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువు ఉత్పత్తిలో భాగస్వాములైన అందరికీ దానిపై వాటాగా హక్కు ఉంటుంది. కాబట్టి సభ్యులందరి ప్రయోజనం కోసం ఆస్తికి సమాజం మొత్తం యజమానిగా ఉండాలి లేదా కనీసం నియంత్రించాలి. సామ్యవాదం ఖండించేవి. ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి ఏం ఉత్పత్తి చేయాలి, అందులో ఎవరికి వాటా ఉండాలి అనే విషయాల్ని మార్కెట్ నిర్ణయించే పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక భావనల్ని సామ్యవాదం ఖండిస్తుంది. పెట్టుబడిదారీ విధానం సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యే పరిస్థితికి అనివార్యంగా, అన్యాయంగా దోపిడీకి దారి తీస్తుంది అనేది సామ్యవాదం చేసే విమర్శ. పెట్టుబడిదారుల ఎంపికలు పేదలకు ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాల్లో సమానత్వం అనేవి పెట్టుబడిదారులకు మాత్రమే వర్తిస్తాయి. సో పెట్టుబడిదారీ విధానం. సో ఇక్కడ చూస్తే మేం అందరి కోసం పనిచేస్తాం, మేం అందరికీ ఆహారం అందిస్తాం. సో కింద ఉన్నది శ్రామికులు. ఇది పెట్టుబడిదారీ విధానం పిరమిడ్. వనరులు. సోషలిస్టుల ప్రకారం నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలి అంటే ఏ సమాజమైన వర్ధిల్లాలంటే వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి. ప్లేటో
థామస్ మూర్ సామ్యవాద భావనలోని కొన్ని అంశాలు ప్లేటో, థామస్ మూర్ వంటి మేధావులు కూడా వ్యక్తపరిచారు. ఫ్రెంచ్ విప్లవం భావనలతో వీళ్ళ భావనల్ని కలిపినప్పుడు అవి మరింత శక్తివంతమయ్యాయి. బాబెఫ్ ఇతర తీవ్రవాదులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాల్ని ఫ్రెంచ్ విప్లవం సాధించలేకపోయింది అని భావించారు. సో ఎవరెవరు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బాబెఫ్ విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని సాధించాలి అంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించాడు. సో వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలన్నది బాబెఫ్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాల్ని ఫ్రెంచ్ విప్లవం సాధించలేకపోయింది అని భావించినది బాబెఫ్ మరియు ఇతర తీవ్రవాదులు. సో వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలన్నాడు. ఇలాంటి భావనల కారణంగా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నాడు అంటూ బాబెఫ్ని ఉరితీశారు. బాబెఫ్ ఆలోచనలు కర్మాగార వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక తరం పాటు సామాజిక నిరసన ఉద్యమాలకి స్ఫూర్తిగా నిలిచాయి. సెయింట్ సైమన్ ఫ్రాన్స్ తొలి సామ్యవాద మేధావుల్లో మరొకరు. ఫ్రాన్స్కి చెందిన సెయింట్ సైమన్ ఉత్పాదక ఆస్తి సమాజానికి చెందాలి అని ఇతడు వాదించలేదు. అయితే సామాజిక అవసరాల్ని శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు అంచనా వేసి వాటిని తీర్చేలా సమాజ శక్తుల్ని వినియోగించే కేంద్రీకృత ప్రణాళిక ఉండాలని, ఆ ప్రణాళికల ద్వారా ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలి అని ప్రతిపాదించాడు. ఇంగ్లాండ్లో కూడా ఇలాంటి మేధావులు ఉన్నారు. సో ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించినది, కేంద్రీకృత ప్రణాళిక ఉండాలని తెలిపినది ఫ్రాన్స్కి చెందిన సెయింట్ సైమన్. ఓవెన్ ఒక చిన్న పారిశ్రామికవేత్త. కార్మికుల దుర్భర పరిస్థితులు, పెట్టుబడిదారుల సంపద చూసిన ఓవెన్ అనే చిన్న పారిశ్రామికవేత్త తీవ్రంగా కలత చెందాడు. సహకార గ్రామాలు ఓవెన్ అని గుర్తుపెట్టుకోండి. సహకార గ్రామాలను నిర్మించాలని పిలుపునిచ్చినది ఓవెన్. ఇక్కడ అంతా ఉమ్మడి ఆధీనంలో ఉండి ప్రజలు పరస్పర సహకారంతో పనిచేసి శ్రమ ఫలితాన్ని సమంగా పంచుకుంటారు. అయితే పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలు బాగానే ఉన్నా వాటి ఆచరణ సాధ్యం కాదని ప్రజలు భావించేవారు. అందుకే ఇవి యుటోపియాగా లేదా ఆదర్శవాదాలుగా ఉండిపోయాయి. యుటోపియా అంటే ఆదర్శవాదాలు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్. పారిశ్రామిక పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని అధ్యయనం చేయడం ద్వారా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ సామ్యవాదానికి కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ పెట్టుబడిదారీ విధానం చరిత్రలో ప్రగతిశీల అంశమని, అదే సమయంలో ఇది పెట్టుబడిదారుల్ని, కార్మికుల్ని తమ నిజమైన మానవత్వం నుండి దూరం చేసే దోపిడీపూరిత విధానమని వీరు వాదించారు. కర్మాగారాల్లో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎలాంటి ఆస్తి లేదు, కానీ ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకం అని కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ వాదించారు. పెట్టుబడిదారీ విధానం లాభాలు గడించడానికి కార్మికులు దోపిడీకి గురవుతుంటారు. దీనివల్ల కార్మికులు మెరుగైన వేతనాల కోసమే కాకుండా పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయడానికి పోరాటాలు చేపడుతుంటారు. పెట్టుబడిదారీ విధానాన్నే అంతం చేయడానికి కార్మికులు పోరాటాలు చేపడుతుంటారు అని తెలిపినది కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్. మార్క్స్ యొక్క భావన పారిశ్రామిక ఉత్పత్తి వల్ల చిన్న స్థాయిలో జీవించి ఉత్పత్తి చేయడం అసాధ్యం అవుతుందని కార్ల్ మార్క్స్ భావించాడు. ఫ్రెంచ్ విప్లవంలో ఫ్యూడల్ శక్తులని, రాజులని తరిమేసినట్లే కార్మికులు సంఘటితమై పెట్టుబడిదారులు లేకుండా చేయాలి అని కార్ల్ మార్క్స్ వాదించాడు. కార్ల్ మార్క్స్ ప్రకారం కార్మికులు దేశ పగ్గాల్ని చేజిక్కించుకొని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ కర్మాగారాలు, భూములు ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారు. సో ఫ్రెంచ్ విప్లవంలో ఫ్యూడల్ శక్తుల్ని, రాజుల్ని తరిమేసినట్లే కార్మికులు సంఘటితమై పెట్టుబడిదారులు లేకుండా చేయాలని వాదించినది కార్ల్ మార్క్స్. మార్క్స్, ఎంగెల్స్ భావనలు 19వ శతాబ్దం అంతంలో ఆలోచనా పరుల్ని, ఉద్యమకారుల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. 20వ శతాబ్దంలో సామాజికోద్యమాలకు స్ఫూర్తినిచ్చాయి. అదే సమయంలో తీవ్రవాద మేధావులు చాలామంది కార్ల్ మార్క్స్తో ఏకీభవించలేదు. అనార్కిజం తీవ్రవాద మేధావులు అనార్కిజం వంటి
కొత్త సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు. తొలినాటి నుండే సామ్యవాద భావనలు భారతదేశానికి వచ్చాయి. స్వామి వివేకానంద యూరప్, అమెరికాల్ని సందర్శించినప్పుడు అక్కడ పెరుగుతున్న సామ్యవాద భావనలతో ఎంతగానో ప్రభావితమయ్యాడు. జాతీయ నాయకులు కూడా సామ్యవాదంతో ప్రభావితమయ్యారు. 1917లోని రష్యా కమ్యూనిస్టు విప్లవం, సోవియట్ ప్రభుత్వం అన్ని జాతీయవాదాలకు మద్దతిస్తామని ప్రకటించడంతో 1917లోని రష్యా కమ్యూనిస్టు విప్లవం భారతదేశ జాతీయతావాదులకెంతో స్ఫూర్తినిచ్చింది. ఎంఎన్ రాయ్, భగత్ సింగ్, నెహ్రూ వంటి అనేక నాయకులు సామ్యవాదం మద్దతుదారులు అయ్యారు. భారతదేశంలో కూడా కర్మాగార ఉత్పత్తి అభివృద్ధి చెందడంతో చాలామంది నాయకులు కార్మికుల్ని సంఘటితం చేసి కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. 1920 వీరు మార్క్సిజం భావజాలంతో ప్రభావితమై 1920లో భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుల్లో ఒకరు. మధ్యయుగాలు, ఆధునిక యుగ ఆరంభం. యూరప్తో సహా ప్రపంచమంతటా మహిళలపై పురుషుల ఆధిపత్యం ఉండేది. మహిళలకు ఆస్తి హక్కు ఉండేది కాదు, ఎలాంటి పౌర హక్కులు ఉండేవి కావు. మధ్యయుగాలు మరియు ఆధునిక యుగ ఆరంభంలో పారిశ్రామికీకరణతో మహిళలు పెద్ద సంఖ్యలో కర్మాగారాల్లో ఉపాధి పొందడంతో ఈ పరిస్థితులు మారసాగాయి. మానవ హక్కుల ప్రకటన 1791లో ఫ్రెంచ్ విప్లవకారులు మానవ హక్కుల ప్రకటన తయారు చేస్తున్నప్పుడు ఫ్రెంచ్ మహిళలు చాలామంది దాన్ని నిరసించి మహిళల హక్కుల ప్రకటనను వేరుగా తయారు చేశారు. సో మహిళా హక్కుల ప్రకటన. మహిళలు స్వేచ్ఛాజీవులుగా జన్మించారు. హక్కుల్లో పురుషులతో సమానంగా ఉంటారు. ఉమ్మడి ప్రయోజనాలను బట్టి సామాజిక తేడాలు ఉండొచ్చు. అన్ని ప్రభుత్వ సౌకర్యాలు, ఉపాధి, ఉద్యోగాలకు తమ సామర్థ్యం బట్టి తప్పించి ఎలాంటి వివక్షత లేకుండా గుణాలు, ప్రతిభ ఆధారంగా మహిళలతో పాటు పౌరులందరూ అర్హులు అని మహిళా హక్కుల ప్రకటన పేర్కొంది. కానీ ఈ ప్రకటనను ఫ్రెంచ్ శాసనసభ ఆమోదించలేదు. మహిళా ఉద్యమాల లక్ష్యం యూరప్, అమెరికాల్లో పురుషులతో మహిళల్ని సమానులుగా చూడాలని, ఓటు ద్వారా ప్రభుత్వంలో పాల్గొనే హక్కు ఉండాలని, ప్రభుత్వోద్యోగాల్లో అవకాశాలు కల్పించాలి అనే కోరికలు మహిళా ఉద్యమాల లక్ష్యంగా మారాయి. 1830 నుండి 70 మధ్య జనాభాలో అన్ని వర్గాలకి ఓటు హక్కును విస్తరింప చేయాలి అన్న ఉద్యమం విస్తరించింది. ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఓటు హక్కు కోరుతూ మహిళలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మహిళలకు ఓటు హక్కు కోరేవాళ్ళుగా వీళ్ళని వ్యవహరించేవారు. వీరు సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించేవారు. వీరు వార్తాపత్రికల్లో వ్యాసాలు రాసేవారు. పార్లమెంట్కి విన్నపాలు ఇచ్చేవారు. 1917లో రష్యా విప్లవం ప్రథమంగా మహిళలందరికీ పైన తెలిపిన హక్కుల్ని కల్పించింది. 1918లో ఇంగ్లాండ్లో కొంతమంది మహిళలకు ఓటు హక్కు కల్పించారు. 1928లో వయోజనులైన మహిళలందరికీ ఈ హక్కు లభించింది. క్రమేపీ ప్రజాస్వామిక దేశాలన్నీ ఈ హక్కుని మహిళలకు కల్పించాయి. వర్జీనియా ఉల్ఫ్ మహిళలపై పురుషుల ఆధిపత్యం గురించి, ఆధిపత్యం చెలాయించే సాధనాలుగా మహిళలు కూడా మారే విధానం గురించి వర్జీనియా ఉల్ఫ్ వంటి రచయిత్రులు రాయసాగారు. మహిళా ఉద్యమంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జీవితంలోని అన్ని రంగాల్లో మహిళలకు సమానత్వం కోరుతూ మహిళా ఉద్యమంలో రెండవ దశ మొదలైంది. మహిళా ఉద్యమంలో రెండవ దశ అన్ని రంగాల్లో మహిళలకు సమానత్వం కోరింది. వేరు చేయడానికి వీల్లేనంతగా ముడిపడి ఉన్న సాంస్కృతిక, రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించసాగారు. స్త్రీవాదంలో దశలు. మొదటి దశ ఓటు హక్కు వంటి సమానత్వ అంశాలపై పోరాడగా, రెండవ దశ ఉద్యమం విద్య, వైద్యం వంటి అన్ని జీవిత రంగాల్లో వివక్షతకు, చరమగీతం పాడడం వంటి హక్కులపై పోరాటం చేశారు. సో స్త్రీవాదంలోని మొదటి దశ ఓటు హక్కు, రెండవ దశ ఉద్యమం విద్య, వైద్యం. సో గుర్తుపెట్టుకోండి. సంఘ సంస్కర్తలు సతీ సహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయడం, బలవంతంగా విధవను చేయడం వంటి ఆచారాల్ని అంతమొందించడానికి, మహిళలకు ఆధునిక విద్యను అందించడానికి భారతదేశంలో 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తలు అనేక పోరాటాలు చేపట్టారు. మహిళల్లో విద్యావ్యాప్తి వల్ల మహిళలు ప్రజాజీవనంలో భాగస్వాములు అయ్యారు.
తమలాంటి మహిళల్ని సంఘటితం చేయసాగారు, కలుపుకోసాగారు. దీని ద్వారా భారతదేశంలో కూడా మహిళా ఉద్యమం మొదలైంది. మహిళలు జాతీయోద్యమంలో పాలు పంచుకున్నారు. గాంధీ వంటి నాయకులు ఉద్యమంలో మహిళల ప్రాముఖ్యతను చాటి చెప్పారు. స్వాతంత్రోద్యమంలో మహిళలు వేలాదిగా పాల్గొని జాతీయతావాదుల భావనలు రూపుదిద్దుకోవడంలో సాయపడ్డారు. ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పురుషులతో సమానంగా చట్టపరంగా అన్ని హక్కులు మహిళలకు కల్పించారు. ఆస్తి చట్టాలు వంటి విషయాల్లో సైతం వివక్షతను అంతం చేయడానికి ప్రయత్నించారు. అయితే చట్టపరంగా సమానత లభించిన భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలకు నిజమైన సమానత్వం లభించలేదు అనే చెప్పాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.